జనసేన రావాలా. ఇప్పటికే జగన్ పాలన చూసినాం మేము, మాకు సరిపోయింది. ఇప్పటికే సగం అమ్మేసిండు ఆయన. వచ్చిన అనుకో ఈసారి తీసుకపోయి పాకిస్తాన్ అమ్మేస్తారు పక్క. అంత ఘోరంగా ఇప్పుడు సగం కొండ అయిపోయింది, ఇంకా సగం కొండ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చింది అనుకో అది కూడా ఫినిష్. ఇక మేము ఇప్పటికే 20 వచ్చి బతుకుతున్నాం, అది అయిపోయింది అనుకో పాకిస్తాన్ పోవాలి మేము కూడా. ఏమవుతున్నాయి వృద్ధులకి వాళ్ళకి తప్ప మాకు ఏమున్నాయి ఉద్యోగాలు? సగం జనం మొత్తం సగం యూత్ అంతా ఆంధ్రాలో తెలంగాణలో ఉంది. సగం యూత్ మొత్తం అసలు ఏం పరిపాలన లేదు, ఏం లేదు. మొత్తం వాడి స్కామ్స్ కూడా సరిపోతుంది. టాప్ లో ఇప్పుడు ఉన్న ఆస్తులు వాడు కూడా టాప్ లో సీఎం లో అంత ఆస్తుంది వాడు. రాష్ట్ర కూడా అంతే ఉంది వాళ్ళు. అది ఇండియాలో జనసేన కానీ టీడీపీ కావాలి. 10 times చేశాడు ఆల్రెడీ. 2 times చేశాడుగా. ఫస్ట్ టైం చూస్తే మనకి కనీసం సగం చేసినా ఓకే, మాకు ఉండాలి కదా వేయడానికి. ఏం చేయకుండా వాడేస్తారు, వాడు చేసుకుని వాడు స్వాధీనం వాడు చూసుకుంటే మిగతాది ఏమవుతుంది? ఇప్పుడు తెలంగాణ చూడండి, అందరూ ఇక్కడికి వచ్చి బతుకుతారు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ అంతా బాగుంది. రావాలి విజయం మేము తెప్పిస్తాం, మా యూత్ అంతా పక్కా తెప్పిస్తాం జనసేనకి. ఏదైనా కానీ కొట్లాట్లైనా కానీ జనసేనకి ఓటు. అది కాంగ్రెస్ ఇక్కడ ఎంత బాగుందో అక్కడ కూడా అదే రావాలి జనసేన. ఆ 150 సీట్లు కూడా ఎట్టొచ్చిందో తెలుసు అందరికి. ఈసారి 150 సీట్లు అంటారు కదా, చూద్దాం. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఒక్కటి రాదు. మన సైడ్ మొత్తం వేసుకుని మేము కూర్చుంటే ఇంట్లో. ఇక మేమెందుకు ఓటేయటం? వాళ్ళు కాళ్ళు వేసుకుని వాళ్ళు కాళ్ళు వేసుకుంటారు మొత్తం. మేము మొత్తం యూత్ అంతా ఈసారి ఫిక్స్ అయిపోయినా జనసేన రావాలని. వస్తే ప్రభుత్వం మారాలి, మా బతుకు మారాలి అంటే. అవకాశం ఇచ్చినా బాగా పెట్టిన మాకు కనబడకుండా. అంతే. 170 సీట్లు పక్కా 100 అయితే వస్తాయి. ఎవరికి? జగన్కి వస్తాయి. వేస్తారు. ఎందుకంటే ఇక విడుదల రజని వాళ్ళందరూ ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు, చెగురుపేట సైడ్. వాళ్ళు తెప్పించుకుంటారు ఏదో ఒకటి చేసి. జనసేన వస్తేనే మాకు ఈసారి ఏమైనా మారుతుంది.